మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకొని ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఊపిరిని జీవాన్ని ఆరోగ్యంనిచ్చి తిరిగి ఆయన మాటలు వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం మనకిచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి పరలోకమందున దేవునికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ దేవుడు ఏ మాటలు చేతే ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే కీర్తన గ్రంథం 85వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, భూమిలో ఉండి ఆయన సత్యమును మలిపించును అని రాయబడింది. అంటే భూమిలో నుండంట దేవుడంట సత్యమును మలిపిస్తాడంట. అసలు భూమి సత్యము మలవటం ఏంటి దేవుని పిల్లలు? ఎప్పుడన్నా మీరు ఆలోచించాడంటే మనము ఈ శరీరానికి తీసుకుండే ఆహారం అనేది కల్తీ లేనిది. ఏమంటే కల్తీ లేనిది. విత్తనములు వేయగానే ఆకాశంలోంచి వర్షంను కురిపించి దేవుడు చక్కగా దాన్ని ఏంటంటే మంచి శ్రేష్టమైన వస్తువులుగా మార్చి మనకి ఇవ్వాలని భూమిలోని విత్తనములు చల్లగానే సత్యమని మరి తీగను బయటికి తీసుకొచ్చి మనకు పంటనివ్వడానికి ఇష్టపడతాడు దేవుని పిల్లరా. కానీ మనమే పంట ఎక్కువ రావాలని దానికి మందులని యూరియాలని ఏమంటే అలాగా ఇంకా మనం చూడగలిగితే పిండి అని అనేకమైన కొట్టి కల్తీ చేసుకొని తింటూ అనారోగ్యం తెచ్చుకొని ఇబ్బందులు పడుతుంటాం దేవుని పిల్లరా. అలాగనే దేవుడు మన హృదయములో కూడా ఆయన మాట అనే సత్యమును విత్తినప్పుడు దేవుని పిల్లరా, ఆ సత్య ప్రకారం ఎవరైతే బ్రతకడానికి ఇష్టపడతాడో వాడు జీవముతో కూడుకున్న వాడువై ఆరోగ్యము కలిగి అతను కుటుంబం క్షేమంగా భూమి మీద ఉంటారు. ఎవరైతే దుష్టుడు విత్తేదాన్ని నమ్మి దేవుని నుంచి వైదొలిగిపోతారో అట్టివారు చీకటి సంబంధాలుగా మారిపోయి ప్రమాదంలో వెళ్ళిపోతారు దేవుని పిల్లరా. అందుకని అన్నాడు దేవుడు ఏంటంట, భూమిలో ఉంటే సత్యమనే మలిస్తాడు. అంటే మంచి శ్రేష్టమైన ఫలము తిన్నవాడు ఎలా ఉంటాడంటే ఆరోగ్యం కలిగి ఉంటాడు. అలాగనే హృదయంలో ఆయన మాటలు ఎత్తినప్పుడు ఆ మాటలు ఎవరైతే గైకొని ఉంటారో వారు ఆరోగ్యము కలిగిన వారే దీర్ఘాయుష్యవంతులై వారి కుటుంబాలు క్షేమంగా ఉంటారు. ఎక్కువ మందులు చల్లటం వలన మనకి శరీరానికి ఎలా ఆరోగ్యం వచ్చిద్దో దుష్టుడు ఆలోచన వినటం వల్ల కూడా మన జీవితంలో అపాయంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక దుష్టుడి యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయి కట్టుకున్న భార్యని బిడ్డలను వదిలిపెట్టి మరొక స్త్రీని ఆశ్రయించి శరీర కోరికలు తీర్చుకునే వారిని గురించి ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి. ఎంతమంది అయితే నా తండ్రి ఇదిగో కట్టుకున్న భార్యని కుటుంబాన్ని విడిచిపెట్టి అక్కర సంబంధాలు పెట్టుకొని ప్రమాదంలోకి వెళ్ళిపోయారు తండ్రి. అట్టి బిడ్డలను మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని భూమి మీద యవన కాలంలో నువ్వు ఇచ్చిన భార్య యందు కుటుంబం యందు బిడ్డల యందు తృప్తి పడే వారిగా ఉండునట్లునైనా అక్కర సంబంధాలకు బిడ్డల అలవాటు కాకుండా దుష్టుని యొక్క మాటలు వినకుండా నీ కృపలు బిడ్డలు వర్ధిల్లునట్టు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.